వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంపూర్ణ మాఘపురాణము 9వ అధ్యాయము. గంగాజల మహిమ. ఓ కార్తవీర్యార్జున, శివపూజ గురించి, శివ మహాత్మ్యమును గురించి వివరించదను వినుము. మున్ను శ్రీరామచంద్రుడు రావణుణ్ణి చంపుటకు సముద్రముపై వారధి కట్టిన చోట శివలింగమును ప్రతిష్ఠించి శివుణ్ణి ధ్యానించి వారధి దాటి రావణుణ్ణి చంపెను. అటులనే హనుమంతుడు సముద్రమును దాటునప్పుడు శివుణ్ణి ధ్యానించి రామునికి నమస్కరించి మహాబలమును సంపాదించి సముద్రమును దాటెను. అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివపూజ చేసియే యుద్ధరంగములో ప్రవేశించును. మరెందరో మహానుభావులు శివుణ్ణి ధ్యానించి తమకు జయము చేకూర్చుకొనిరి. స్త్రీలు తమ మనోవాంఛలకు ఈడేర్చుకొనిరి. కనుక పూజలందు శివపూజ పవిత్రమైనది. అట్లనే నదులలో గంగానది పరమ పవిత్రమైనది. ఎటులనగా గంగాజలము విష్ణు పాదముల నుండి పుట్టినదియు శివుని శిరస్సు నుండి ప్రవహించునట్టిదియు అయినందుననే సర్వపాపహరమైనది. గంగాజలములో స్నానమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది. ఇంకను గంగాజలము గురించి చెప్పబోవున్నది ఏమనగా, ఏ నీళ్లను గాని గంగా 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 అని 3 పర్యాయములు అనుకొని శిరస్సున చల్లుకొనినచో ఆ నీళ్లు గంగాజలముతో సమానమైనవి అగును. గంగాజలము విష్ణుమూర్తి ప్రతిరూపము కనుక మాఘమాసములో గంగా స్నానము అత్యంత పుణ్యప్రదమని తెలుపుచు గంగాజల మాహాత్మ్యము గురించి కార్తవీర్యార్జునకు దత్తాత్రేయుడు వివరించెను. కొంతకాలం క్రిందట మగధ రాజ్యములో పురోహిత వృత్తిచే జీవించుచున్న 4 బ్రాహ్మణులుండిరి. 4 కుమార్తెలుండిరి. వారు నిండు యవ్వనవతులై ఉండిరి. కొన్నాళ్లకు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయుటకు గురుకుల విద్యార్థి వచ్చెను. బ్రాహ్మణ కన్యలు ఆ యువకుని అందము చూచి మోహించి అతన్ని సమీపించి చుట్టుముట్టి మమ్ములను వివాహం చేసుకోమని బలవంతం చేయగా ఆ బ్రాహ్మణ విద్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోరికలను నిరాకరించెను. అంత ఆ కన్యలు కోపంతో నీవు పిశాచిని కమ్మని శపించగా ఆ విద్యార్థియు మీరు కూడా పిశాచములగుదురుగాక అని ప్రతిశాపమిచ్చుటనే వారంతా పిశాచ రూపములతో ఆ కొలను వద్దనే ఉండి అందరినీ బాధించి ఆహారము దొరికితే వాటాలకై పెనుగులాడుకొని చుండిరి. కొంతకాలమునకు ఒక సిద్ధుడు ఆ కోనేటి దగ్గరకు రాగా ఆ పిశాచముల తల్లిదండ్రులు తమ బిడ్డలను కలిగిన పిశాచ రూపములెట్లు పోవునని అడిగిరి. ఆ సిద్ధుడు వీరందరి చేత మాఘమాసంలో గయలోనున్న త్రివేణిలో స్నానము చేయించినచో వారికున్న పిశాచ రూపములు తొలగిపోవునని చెప్పగా వారట్లు చేయుటచే ఆ 4 యథారూపములు కలిగినవి. ఇట్లు జరుగుటకు మాఘమాస మాహాత్మ్యమే కారణము. మాఘమాసమందలి నదీ స్నానము మనుజులకే కాక దేవతలకు గంధర్వులకు కూడా పవిత్రమైనది. ఒక మాఘమాసములో ఒక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానమాడెను. అతని భార్య మాత్రము స్నానమాచరించనని చెప్పుటచే ఆమెకు దేవత్వం నశించి గంధర్వలోకానికి వెళ్ళలేకపోయినది. ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడొకడే వెళ్ళిపోయాడు. ఆమె అడవిలో తిరుగుచూ విశ్వామిత్రుడు ఉన్న చోటకు వెళ్ళి వయ్యారముగా క్రీగంట చూసెను. ఆమె అందానికి యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరు కామక్రీడలతో తేలియాడుచుండగా మరలా ఆ గంధర్వుడు భార్యను వెదుకుచూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీ క్రీడించుచుండిరి. ఆ దృశ్యమును చూచి మండిపడుచు తపస్వి అయి ఉండి కూడా ఇలా కామతృష్ణ కలవాడైనందున నీకు కోతిముఖము కలుగుకాక అని విశ్వామిత్రుణ్ణి పాషాణమై ఉండుమని భార్యను శపించి వెళ్ళిపోయాడు. విశ్వామిత్రుడు చేయనది లేక వానర ముఖం కలిగి ఉండగా నారదుడు ఆ విషయం తెలుసుకొని విశ్వామిత్రుని కడకు వచ్చి, విశ్వామిత్ర, క్షణభంగురమైన తుచ్చ కామవాంఛకు లోనై నీ తపశ్శక్తినంతా వదులుకున్నావు. సరేలెమ్ము, గంగా నదిలో స్నానము చేసి నీ కమండలముతో గంగా జలము తెచ్చి ఈ పాషాణముపై చల్లుము అని వివరించగా విశ్వామిత్రుడు గంగా స్నానము చేసి విష్ణువును ధ్యానించి
కమండలముతో నీరు తెచ్చి పాషాణముపై చల్లగా ఆ రాయి పూర్వం వలె గంధర్వ స్త్రీ రూపమును పొంది గంధర్వలోకమునకు వెళ్ళిపోయెను. పూర్వరూపమునందిన విశ్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయెను. ఇది మాఘపురాణం 9వ రోజు పారాయణం 9వ అధ్యాయము సంపూర్ణం.